ఈ వీడియోలో టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 పేపర్ 1 జనరల్ స్టడీస్ అండ్ జనరల్ అబిలిటీస్లో 7th సెక్షన్ సొసైటీ కల్చర్ హెరిటేజ్ ఆర్ట్స్ అండ్ లిటరేచర్ ఆఫ్ తెలంగాణ ఈ సెక్షన్ రిలేటెడ్ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ చూస్తున్నాం. ఆల్రెడీ ఈ సెక్షన్ రిలేటెడ్ 73 క్వశ్చన్స్ లాస్ట్ వీడియోలో అప్లోడ్ చేశాను. ఇన్ కేస్ ఎవరైనా చూడండి వాళ్ళంటే మన ఛానల్ ప్లేలిస్ట్ ఒకసారి రిఫర్ చేయండి. ఈ వీడియోలో విల్ కంటిన్యూ విత్ 74th క్వశ్చన్. ఓకే, విల్ స్టార్ట్. ఈ క్రింద ఇవ్వబడిన ఏ డయాసిస్ ఆసియాలోని అతిపెద్ద డయాసిస్గా చెప్పబడుతుంది? మెదక్ డయాసిస్. జస్ట్ మినిట్. ఈ క్రింద ఇవ్వబడిన ఏ డయాసిస్ ఆసియాలోని అతిపెద్ద డయాసిస్గా చెప్పబడుతుంది? మెదక్ డయాసిస్. ఓకే. ప్రఖ్యాత మెదక్ చర్చ్ ఈ క్రింది ఎవరి నాయకత్వంలో నిర్మించబడింది? చార్లెస్ వాకర్ పాస్నాట్. చార్లెస్ వాకర్ పాస్నాట్ మెదక్ చర్చ్ ఇతని నాయకత్వంలో నిర్మించబడింది. తెలంగాణ రాష్ట్రంలో హోలీ పండుగ సందర్భంగా ఉపయోగించే సహజ రంగులను తయారు చేయడంలో ఉపయోగించే పువ్వు ఏది? మోదుగు పువ్వు. పట్నంలో షాలిబండ పేరైన గోల్కొండ అనే తెలుగు పాటను రాసిన ప్రముఖ హైదరాబాదీ కవి ఎవరు? ఏ వేణుగోపాల్. పట్నంలో షాలిబండ పేరైన గోల్కొండ అనే తెలుగు పాటను రాసిన ప్రముఖ హైదరాబాదీ కవి ఏ వేణుగోపాల్. ఏ వేణుగోపాల్. పట్నంలో షాలిబండ పేరైన గోల్కొండ. జమిడికా అను పదానికి తెలంగాణలో గల అర్థం ఏమిటి? సంగీత పరికరం. జమిడికా అంటే సంగీత పరికరం. సూర్య దేవాలయం తెలంగాణలో ఏ ప్రాంతంలో ఉంది? జైనూరు, ఆదిలాబాద్. సూర్య దేవాలయం జైనూరు, ఆదిలాబాద్ ప్రాంతంలో ఉంది. నెక్స్ట్, రుమాలు అనే పదాన్ని తెలంగాణలో ఈ అర్థంలో వాడతారు? తలపైన ధరించినది. నెక్స్ట్, తేలియా రుమాల్కు జిఐ ట్యాగ్ కూడా వచ్చింది, అది ఒకసారి చూసుకోండి. ఓకే. తెలంగాణలో విరివిగా ప్రదర్శించబడే యక్షగానం యొక్క రూపాంతరం? చిందు భాగవతం. నల్గొండ జిల్లాలోని కొలనుపాక దేనికి ప్రసిద్ధి? జైన దేవాలయం. నాగోబా జాతర తెలంగాణలో ఈ క్రింది ప్రాంతంలో నిర్వహిస్తారు? కేస్లాపూర్. తెలంగాణలో శ్యామ్ బెనగల్ నిర్మాతగా వ్యవహరించిన మొట్టమొదటి సినిమా? బాచీ. తెలంగాణలో శ్యామ్ బెనగల్ నిర్మాతగా వ్యవహరించిన మొట్టమొదటి సినిమా బాచీ. హుస్సేన్ సాగర్లో ఉన్న బుద్ధుని విగ్రహం రూపశిల్పి ఎవరు? గణపతి స్థపతి. గణపతి స్థపతి. ఎవరి టైంలో నిర్మించారు హుస్సేన్ సాగర్ అంటే? ఇబ్రహీం కులీ కుతుబ్ షా. రైట్. నెక్స్ట్, ఐ థింక్ ఇయర్ వచ్చేసి 1562 అనుకుంటా. రైట్. నెక్స్ట్, హైదరాబాద్కు చెందిన ప్రముఖ చలనచిత్ర కథానాయకి టబు అసలు పేరు? తబుసం హష్మి. టబు అసలు పేరు టబుసం హష్మి. నెక్స్ట్, కొమ్రవెల్లి వీరభద్రస్వామికి ప్రాచుర్యంలో గల మరొక పేరు? మల్లన్న. కొమ్రెల్లి మల్లన్న. నెక్స్ట్, ప్రపంచంలో ఎత్తైన ఏకశిల బుద్ధ విగ్రహం ఎక్కడ ఉంది? హైదరాబాద్, తెలంగాణ. ప్రపంచంలో ఎత్తైన ఏకశిల బుద్ధ విగ్రహం హైదరాబాద్, తెలంగాణలో ఉంది. 100 స్తంభాల గుడి ఎక్కడ ఉంది? నిజామాబాద్. 100 స్తంభాల గుడి. ఇక్కడ 1000 స్తంభాలు కాదు కదా, 100 స్తంభాల గుడి, 100 పిల్లర్స్, నిజామాబాద్. గుస్సాడి నాట్యం తెలంగాణలో ఏ జిల్లాలో ప్రాచుర్యంలో ఉంది? ఆదిలాబాద్. ఎవరు వేస్తారంటే ఇది రాజ్గోండ్స్, గుస్సాడి నాట్యం. నెక్స్ట్, మ్యాచ్ ది ఫాలోయింగ్. ఇక్కడ ఆప్షన్స్ వచ్చేసి 1 సిఏడిబి, సిఏడిబి. పేరుని ఒక నృత్య రీతి అండ్ తెలంగాణకి డ్యాన్స్. తెలంగాణ డ్యాన్స్ అన్నప్పుడు పేరుని శివతాండవం, ఇదొక నృత్య రీతి. నెక్స్ట్, పాయ హైదరాబాద్ ప్రత్యేక వంటకమైన కాళ్ళ గిట్టల చారు. నెక్స్ట్, ఇకత్ రంగులద్దే ఒక సాంకేతిక పరిజ్ఞానం. తీజ్ ఒక గిరిజన తెగ పండుగ. నెక్స్ట్, ప్రసిద్ధ ఒగ్గు కథ కళాకారిణి పేరు? చుక్క సత్తయ్య. ఒగ్గు కథ కళాకారిణి పేరు చుక్క సత్తయ్య. నెక్స్ట్, తెలంగాణలో ఏ జిల్లాల వెండి తీగల పరిశ్రమ సిల్వర్ ఫిలిగ్రీగా పేరుంది? కరీంనగర్. సిల్వర్ ఫిలిగ్రీ, కరీంనగర్. నెక్స్ట్, తెలంగాణ నల్లమల అడవులు
ఏ జిల్లాలో వ్యాపించి ఉన్నాయి? మహబూబ్నగర్ మరియు నల్గొండ. నల్లమల అడవులు మహబూబ్నగర్ మరియు నల్గొండలో వ్యాపించి ఉన్నాయి. నెక్స్ట్, నటరాజ రామకృష్ణ ఏ నృత్య రూపంలో కోవిదుడు? పేరిణి శివతాండవం. నటరాజ రామకృష్ణ పేరిణి శివతాండవంలో కోవిదుడు. పిల్లల మర్రి ఈ జిల్లాలో ఉంది, మహబూబ్నగర్లో. నెక్స్ట్, తెలంగాణ ప్రాంత నిర్మాతలు తీసిన తొలి సినిమా? ఆదర్శం. పిల్లల మర్రి మహబూబ్నగర్లో ఉంది. తెలంగాణ ప్రాంత నిర్మాతలు తీసిన తొలి సినిమా ఆదర్శం. తొలి సినిమా తెలంగాణ ప్రాంత నిర్మాతలు తీసింది ఆదర్శం. నెక్స్ట్, సిఎన్బిటిసి టీవీ 18 ప్రదానం చేసే ఇండియా బిజినెస్ లీడర్స్ అవార్డులో ఏ అవార్డును తెలంగాణ రాష్ట్రం ఇటీవల గెలుచుకుంది? ప్రామిసింగ్ స్టేట్ ఆఫ్ ఇయర్ అవార్డు. మేబీ ఇది వదిలేయచ్చు, ఎందుకంటే 2015 రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ క్వశ్చన్ కాబట్టి వదిలేయచ్చు. బట్ ఇక్కడ ఆన్సర్ ప్రామిసింగ్ స్టేట్ ఆఫ్ ఇయర్ అవార్డు. ప్రసిద్ధ కీసరగుట్ట దేవాలయంలో పూజలు అందుకునే దేవుడి పేరు? రామలింగేశ్వర స్వామి. కీసరగుట్ట రామలింగేశ్వర స్వామి. నెక్స్ట్, తెలంగాణలో అతి ప్రాచీన ఆనకట్ట? నిజాంసాగర్ డ్యామ్. తెలంగాణలో అతి ప్రాచీన ఆనకట్ట నిజాంసాగర్ డ్యామ్. కీసరగుట్టలో రామలింగేశ్వర స్వామి పూజలు అందుకుంటారు. ఓకే. నెక్స్ట్, సి నారాయణ రెడ్డి తొలి పాట ఏ సినిమాకు రాశారు? గులేబి కావాలి కదా. తెలంగాణలో తంతెలు అని వేటిని పిలుస్తారు? మెట్లను తంతెలు అని పిలుస్తారు. తెలంగాణలో తంతెలు అని వేటిని పిలుస్తారు? మెట్లను. గోల్కొండ కోటలో అత్యంత ఎత్తైన ప్రాంతాన్ని ఏమంటారు? బాలాహిస్సార్. గోల్కొండలో అత్యంత ఎత్తైన ప్రాంతాన్ని బాలాహిస్సార్ అంటారు. ఆర్ఓసిసితో వేసిన ఇంటి పైకప్పును తెలంగాణ వాడుక భాషలో ఏమంటారు? చెత్తు. ఆర్ఓసిసి దీంతో వేసిన ఇంటి పైకప్పును తెలంగాణ వాడుక భాషలో చెత్తు అంటారు. రైట్, చెత్తు. నెక్స్ట్, తెలంగాణ తల్లి ఒక చేతిలో బతుకమ్మను పట్టుకోగా మరో చేతిలో ఏముంటుంది? మొక్కజొన్న కంకి. సికింద్రాబాద్లోని ఉజ్జయిని మహంకాళి దేవాలయంను నిర్మించిన వారు ఎవరు? సూరెటి అప్పయ్య. సికింద్రాబాద్లోని ఉజ్జయిని మహంకాళి దేవాలయంను నిర్మించినది సూరెటి అప్పయ్య. సూరెటి అప్పయ్య. సాధారణంగా మలీద ముద్దలు అనే పిండి వంటకం తెలంగాణలో ఏ పండుగ రోజున చేస్తారు? బతుకమ్మ రోజు. మలీద ముద్దలు. హైదరాబాద్లో జుమెరత్ బజార్ ప్రతివారం ఏ రోజున జరుగుతుంది? గురువారం. హైదరాబాద్లో జుమెరాత్ బజార్ ప్రతివారం ఏ రోజున జరుగుతుంది? గురువారం రోజున జరుగుతుంది. నెక్స్ట్, తెలంగాణలో బోనాల పండుగను ప్రతి ఏడు ఏ మాసంలో జరుపుకుంటారు? ఆషాఢ మాస బోనాలు. బతుకమ్మ పండుగ 9 రోజులు జరుపుకుంటారు. ప్రతి రోజునకు ఒక ప్రత్యేక పేరు కలదు. చివరి 4 రోజుల పేర్లను క్రమ పద్ధతిలో అమర్చుము. ఇక్కడ ఆప్షన్ వచ్చేసి 1 3 4 1 2 3 4 1 2. ఫస్ట్ చివరి 4 రోజులు అంటే 5th 6th, రైట్, ఈ 4 రోజులు. చివరి 4 రోజులు. 6th రోజు అలిగిన బతుకమ్మ. మనకి 6 అంటే 6 కదా, తెలుగులో 6. సో అలిగిన బతుకమ్మ ఆఫర్ ఆ. నెక్స్ట్ 7 కదా, సో వేపకాయల బతుకమ్మ. నెక్స్ట్ వెన్నముద్దల బతుకమ్మ 7th. సారీ, ఒక్క నిమిషం అండి. మేబీ చివరి 4 రోజులు 6th 7th 8th 9th. ఆప్షన్ చేసి 1 10 3 4 1 2. 6th రోజు అలిగిన బతుకమ్మ, 7th వెన్నెముద్దల బతుకమ్మ, 8th వేపకాయల బతుకమ్మ, 9th సద్దుల బతుకమ్మ. రైట్, ఓకే. నాకాలి చిత్రలేఖన కాలరూపం ఎక్కడ ఆచరణలో కలదు? చేర్యాల, వరంగల్ జిల్లా. నాకాలి చిత్రలేఖన కళారూపం ఎక్కడ ఆచరణలో కలదు? చేర్యాల్, వరంగల్ జిల్లా. నాకాలి చిత్రలేఖన కళారూపం, చేర్యాల్, వరంగల్ జిల్లా.
ఈ క్రింది వానిలో దాశరథి రంగాచారి రచించిన గ్రంథం ఏది? మోదుగు పూలు. దాశరథి రంగాచారి రచించింది మోదుగు పూలు. దీంతోపాటు చిల్లర దేవుళ్ళు, దానికి సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. అది రాసింది దాశరథి రంగాచారి గారు. సో రెండు చూసాం ఇక్కడ. దాశరథి రంగాచారి రచించింది ఒకటి మోదుగు పూలు, ఇంకోటి చిల్లర దేవుళ్ళు. నెక్స్ట్, తెలంగాణలోని ఈ ప్రాంతాలు వాటి ప్రాముఖ్యతను జతపరచుము. ఇక్కడ ఆప్షన్స్ 2 సిడిఏబి. గద్వాల్ చేనేత, నిర్మల్ చిత్రకళ, పెంబర్తి ఇత్తడి వస్తు కళలు, ఉగావ్ డోక్రా లోహ కళలు. నెక్స్ట్, గద్వాల్ చేనేత, నిర్మల్ చిత్రకళ, పెంబర్తి ఇత్తడి వస్తు కళలు, ఉగావ్ డోక్రా లోహ కళలు. నెక్స్ట్, వీరు సాంప్రదాయ ఇంద్రజాలికులు కమ్యూనిటీ. సాధనాసురులు అంటే పద్మశాలీలు. వీరు సాంప్రదాయ ఇంద్రజాలికులు కమ్యూనిటీ. దేనిని డ్యాన్స్ ఆఫ్ వారియర్స్గా పిలుస్తారు? పేరిణి శివతాండవంను డ్యాన్స్ ఆఫ్ వారియర్స్గా పిలుస్తారు. ఈ క్రింది ప్రసిద్ధ తెలంగాణ జాతరలు అవి జరుగు జిల్లాలతో జతపరచుము. ఆప్షన్స్ 1 డిఏబిసి. కురుమూర్తి జాతర మహబూబ్ నగర్, దీన్ని పేదల తిరుపతి అని కూడా అంటారు. వెంకటేశ్వర స్వామి ఇక్కడ ఉండే. నాగోబ జాతర ఆదిలాబాద్ కేస్లాపూర్. సింగరాయ జాతర కరీంనగర్. ఏడుపాయల జాతర మెదక్. ఈ క్రింది కళాకారులను వారి కళారూపాలతో జతపరచుము. ఇక్కడ ఆప్షన్స్ 2 సిడిఏబి. చుక్క సత్తయ్య ఒగ్గు కథ, ఎక్క యాదగిరిరావు శిల్పకళ, కాపు రాజయ్య చిత్రలేఖనం, ఎల్లమ్మ చిందు భాగవతం. కాపు రాజయ్య చిత్రలేఖనం. 2వ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం 62 మందికి వివిధ రంగాలలో వారు అందించిన సేవలకు గాను అవార్డులను ప్రకటించింది. ఈ క్రింది అవార్డు గ్రహీతలు వారి రంగాలను జతపరచుము. ఇక్కడ ఆప్షన్ వచ్చేసి 2 CABA. మేబీ ఇది ప్రీవియస్ ఇయర్స్ కరెంట్ అఫైర్స్ క్వశ్చన్, ఇది స్కిప్ చేసేయండి. ఇది ప్రస్తుతానికి అది ఇర్రెలవెంట్. ఓకే, ఇది ప్రాచీన వేద అధ్యయన కేంద్రంగా సుపరిచితం. మందని. ప్రాచీన వేద అధ్యయన కేంద్రంగా సుపరిచితం మందని. ఈ మధ్య మరణించిన ఆర్కే లక్ష్మణ్ ఒక కార్టూనిస్ట్. శ్యామ్ బెనగల్ తెలంగాణలో తీసిన మొదటి సినిమా అంకుర్. శ్యామ్ బెనగల్ తెలంగాణలో తీసిన మొదటి సినిమా అంకుర్. పద్మశ్రీ పొందిన హైదరాబాదీ నటి టబు. ఈ క్రింది పేర్కొనబడిన ఏ నాట్య రూపాన్ని యోధుల యొక్క నాట్యంగా కూడా పిలుస్తూ సాధారణంగా పురుషులు మాత్రమే ప్రదర్శిస్తారు? పేరిణి శివతాండవం. ఆదిలాబాద్ జిల్లాలోని నిర్మల్ ప్రాంతంలో ఉండే చాలామంది హస్తకళాకారులను ఏమని పిలుస్తారు? నకాషీలు. ఆదిలాబాద్ జిల్లాలో నిర్మల్ ప్రాంతంలో ఉండే చాలామంది హస్తకళాకారులను నకాషీలు అని పిలుస్తారు. సాంప్రదాయ పోచంపల్లి చీరలకు ఏ సంవత్సరంలో భౌగోళిక సూచిక జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ రక్షణ స్థాయి లభించింది? 2005లో. పోచంపల్లి చీరలకు జిఐ ట్యాగ్ 2005లో లభించింది. ఓకే, ఇక్కడితో వీడియోని ఎండ్ చేసేద్దాం. నెక్స్ట్ వీడియోలో మరికొన్ని క్వశ్చన్స్ చూద్దాం. ఇన్ కేస్ మీకు వీడియో నచ్చుంటే లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.